హాయ్ వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సెంచరీ కొట్టబోతున్న కమెడియన్ ప్రవీణ్ సినిమా నటుడు, అందులోనూ కమెడియన్. క్రికెట్ ఆడడం ఏంటి అనుకుంటున్నారా? సెంచరీ కొట్టాడంటే రన్స్ కావండి, సినిమాలండి. కొత్త బంగారు లోకంలో గోదావరి యాస్తో కొత్తగా వచ్చాడు సినిమాల్లోకి. చూస్తుండగానే 97 సినిమాల్లో చేశాడు. త్వరలో సెంచరీ చేయబోతున్నాడు. అతడే అంతర్వేది కుర్రాడు ప్రవీణ్. హీరోకి స్నేహితుడిగా చక్కగా సరిపోయే పర్సనాలిటీ, నాలుగు మీదనే తునికిసలాడే యాస, ఎటకారాన్ని కింటాల కొద్ది గుమ్మరించేయగలడు, మమకారాన్ని అంతే ఇదిగా పలికించగలడు. ఇది అది అని తేడా లేకుండా ఏ పాత్రనిచ్చినా చక్కగా ఒదిగిపోగలడు ప్రవీణ్. ఎలాంటి నటనానుభవం లేకుండానే కొత్త బంగారు లోకం ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాడు. కొత్త బంగారు లోకం సినిమాటోగ్రాఫర్ చోటకే నాయుడు ఓ సీన్ చేసేటప్పుడు ప్రవీణ్ 18 టేకులు తినడంతో విసిగిపోయిన చోటకే నాయుడు సీరియస్ గా నీ వల్ల 400 అడుగుల రీలు, ఇదిగో ఇంతమంది శ్రమ, టైము అన్ని వృధా, కెమెరా ముందుకు రాకముందే ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా అని చీవాట్లు పెట్టాడట. అప్పుడు ప్రవీణ్ పక్కనే ఉన్న పరుగు షూటింగ్ అవుతుంటే వెళ్ళి బాగా అబ్జర్వ్ చేశాడంట. ఆ తర్వాత నుండి సింగిల్ టేక్ లో చేయడం మొదలెట్టాడట. ఆ తర్వాత కొత్త బంగారు లోకం విడుదల అవ్వడం, అది హిట్ అవ్వడం, అందులో గోదావరి యాసతో అదరగొట్టిన ప్రవీణ్ కూడా వెలుగులోకి జరిగి రావడం. ఆ తర్వాత ప్రవీణ్ అభిమాన దర్శకుడైన వంశీ చేస్తున్న గోపిక గోదావరి, దాంట్లో అవకాశం రావడంతో ఎగిరి గంతేశాడు. అప్పటి నుండి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రేమ కథా చిత్రం తనకు టర్నింగ్ పాయింట్ అని చెప్తాడు ప్రవీణ్. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, కామెడీ క్యారెక్టర్లే కాకుండా రౌడీ ఫెలో అనే సినిమాలో నెగిటివ్ రోల్ కూడా చేశారని చెప్పాడు ప్రవీణ్. మొత్తం 97 సినిమాల దాకా చేశాడు. ఇంకో 3 సినిమాలు చేస్తే సెంచరీ కొడతాడు. అది ప్రవీణ్ సెంచరీ కథ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.